ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళిన పేకేట్ ప్రసాద్ గారు, ఇది నిరసనల తీవ్రత ఎంత స్థాయికి వెళ్ళిందంటే బ్రిటన్ రాజకీయాలు కూడా దీనివల్ల కదిలిపోయాయి. ఆల్మోస్ట్ అంటే ఈ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ ఇన్ ఏ స్మూత్ వే, అసీం మునీర్ అనుకున్నట్టు బహుశా ఏడాది చివరి లోపల ఇంగ్లాండ్ని ఆయన ఇస్లామైజ్ చేసి ఉండేవాడు. దురదృష్టవశాత్తు వాళ్ళ ముస్లిం ఎంపీ, బ్రాడ్ఫోర్డ్ ఈస్ట్ ఎంపీ అయిన ఇమ్రాన్ హుస్సేన్ నేతృత్వంలో దాదాపు 30 మంది బ్రిటన్ ఎంపీలు ఒక లెటర్ మీద సంతకాలు చేసి యూకే పార్లమెంట్లో ఎల్ఈడే మోషన్ 310 అని ప్రవేశపెట్టారనమాట. పీఓకే కాదు, ఇన్ఫ్యాక్ట్ పీఓజేకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల మీద, ఇంటర్నెట్ బంద్ మీద ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి, పాకిస్తాన్ మీద దౌత్యపరమైన ఒత్తిడి తీసుకురావాలి. 400 మంది చనిపోయారండి అన్అఫీషియల్గా. మనకంత వాళ్ళ ఇప్పటివరకు బయటికి వాళ్ళు చెప్తున్న లెక్క 27 మంది. ముజఫరాబాద్ కావచ్చు, రావల్కోట్ కావచ్చు, అండ్ మన బార్డరింగ్ జేఎండ్కే బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్ అవతల పీఓజేకేలో ఉన్న ఏరియాస్లో కూడా నేనైతే పర్సనల్గా విజిట్ చేశానండి ఒక 5-6 ఇయర్స్ బ్యాక్. సలామాబాద్లో పెద్ద వెజిటబుల్ మార్కెట్ ఉంది, ఇంటర్నేషనల్ మార్కెట్ అది. అందరూ ఇటు నుంచి ట్రేడర్స్ వెళ్తారు, అటు నుంచి ట్రేడర్స్ అందరూ వస్తుంటారు. అక్కడ కూడా అక్కడ దాకా పాకింది, అక్కడి నుంచి పీఓజేకే అక్కడ దాకా పాకింది. మొదటిగా చర్చలో పాల్గొన్న పెద్దలకు నమస్కారం అండి, అలాగే ప్రేక్షకులకి అందరికీ శుభోదయం. ఇక్కడ మనం కొన్ని అంశాలు చూడాల్సింది ఏంటంటే, మీరు చెప్పినట్టు పాకిస్తాన్ ఇల్లీగల్లీ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో 2 భాగాలు ఉన్నాయి. అంటే వాళ్ళు కాశ్మీర్ ఒక చిన్న ప్రాంతం అయితే గిల్గిట్ బాల్టిస్తాన్ పెద్ద ప్రాంతం. అయితే ఇక్కడ భారత్ కి అగేన్స్ట్ గా నెరేటివ్ ఇన్ని సంవత్సరాలు ఏంటంటే రిలీజియన్ ని అడ్డు పెట్టుకుంటూ నడిపించుకుంటూ వచ్చారండి. కానీ ఎప్పుడైతే తినే తిండికి కూడా కరువైపోతుందో అక్కడ రిలీజియన్ ఇటువంటి నెరేటివ్లు ఇవి పనిచేయవండి. సో అందు గురించి అక్కడుండే వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే వీళ్ళు తిరగబడడం మొదలు పెట్టారు. అయితే ఇక్కడ చూసుకోవాల్సిన అంశం ఏంటంటే 3 రకాలైన వాళ్ళు ఉన్నారు అక్కడ. ఒకళ్ళు మేము ఇంకా ఈ మతాన్ని అడ్డు పెట్టుకుంటాం, మేమందరం ఒకటి అనుకునే వాళ్ళు చాలా తక్కువ శాతం ఉన్నారు. కొంతమంది లేదు మాకు భారత్ వద్దు పాకిస్తాన్ వద్దు అనుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది లేదు భారత్లో ఇంత బాగా అభివృద్ధి చెందుతోంది, అటుపక్క కాశ్మీర్ వైపు ఉండేవాళ్ళు, జమ్మూ వైపులో ఉండే వాళ్ళకి చాలా బాగుంది డెవలప్మెంట్, మన లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు బాగున్నారు. అయితే ఇక్కడ కొన్ని డేటా పరంగా చూసుకుంటే అండి, పాకిస్తాన్ ఇల్లీగల్లీ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో విపరీతమైన అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. అక్కడ వాళ్ళకి ఎటువంటి ఏంటంటే బేసిక్ నీడ్స్ కూడా లేవు. ఇంకా మనకి అక్కడ చూసుకుంటే అండి, పాకిస్తాన్ వాళ్ళ అంటే ఎవరైతే వాళ్ళు కావాలి అని అడుగుతున్నారో వాళ్ళకి తిరగబడము, లేకపోతే వాళ్ళని చంపేయడము, అవన్నీ చేస్తున్నారండి. ఇంకా అక్కడ ఎక్కువ శాతం ముస్లిమ్స్ ఉండేవాళ్ళు షియా ముస్లిమ్స్ అండి. గిల్గిట్ బాల్టిస్తాన్ లో అరౌండ్ 40% ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళందరినీ టార్గెటెడ్ కిల్లింగ్ చేసి డెమోగ్రఫిక్ చేంజెస్ చేస్తున్నారు. ఇది అంటే స్పెసిఫిక్లీ కొన్ని కమ్యూనిటీ వస్తే ఇస్మాయిలీ కమ్యూనిటీ అంటారు. హుంజా గోజాల్ ఆ ప్రాంతంలో 2 లక్షల మంది ఉన్నారు. వీళ్ళకి కల్చరల్లీ కమర్షియల్ లింక్స్ సెంట్రల్ ఏషియాతో ఉన్నాయి. ఇంకా చాలా తక్కువ మీడియాలో వచ్చిన అంశం ఏంటంటే, కోవిడ్ టైంలో దగ్గర 40,000 మందికి భారతదేశం నుంచి అక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి చకందా బాగ్ అక్కడ వాళ్ళకి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ వాళ్ళకి వ్యాక్సినేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది అంటే మీడియాలో ఎక్కడ రాలేదు. సో భారత్ అందు గురించి ఫేవరబుల్ గా ఉన్నారు. ఇంకా మీరు పర్ క్యాపిటా పరంగా చూసుకుంటే అండి, అటుపక్కన వాళ్ళకి ఇయర్లీ పర్ క్యాపిటా $1,200 పర్ ఇయర్ అండి. కానీ మనకి భారతదేశంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ లేకపోతే హిమాచల్ ప్రదేశ్ చూసుకున్నా సరే $2,200 ఉన్నాయి. సో అందు గురించి ఏంటంటే వాళ్ళకి ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ అ బిగ్ ఇష్యూ. హెల్త్ కేర్ కూడా చూసుకుంటే ఒక 5,000 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్ లో మనకున్న జమ్మూ కాశ్మీర్ లో 1,500-1,800 మందికి ఒక డాక్టర్, హిమాచల్లో వెళ్తే ప్రతి 900 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. ఇవి ముఖ్యమైన అంశాలు అక్కడ. అయితే
దీంతో పాటు ఏమవుతోందంటే పాకిస్తాన్ లో కూడా ఆర్మీ అది చీలిపోతోంది. ఎందుకంటే ఎప్పుడైతే అంటే వాళ్ళు 70% మంది పంజాబ్ చెందిన వాళ్ళే వాళ్ళ ఆర్మీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకా పస్తూన్లు ఉన్నారు, నార్త్ పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, షియాలు ఉన్నారు. వీళ్ళందరికీ వాళ్ళ బంధువుల మీద ఎటువంటి అటాకులు జరుగుతున్నాయి ఇవన్నీ చూసి వాళ్ళు కూడా ఇంకా ఆ రెబెలియన్ ఏదైతే ఉందో అండి అది స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ చూసుకుంటే అండి ఈ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ గిల్గిట్ బాల్టిస్తాన్ ఏంటంటే అసలు ఈ చైనా వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఎంటర్ అయ్యి ఆ సీపెక్ కారిడార్కి వెళ్ళడానికి మెయిన్ దారి ఇదేనండి. ఇదైతే ఎప్పుడైతే కట్ అయిపోతుందో చైనా వాళ్ళకి ఇంకే వేరే ఏమీ ఉండదు అక్కడ. ఎందుకంటే మెయిన్ పాకిస్తాన్ కావాల్సిన వాటర్, ఎనర్జీ, సెక్యూరిటీ ఏదైతే ఉందో ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచే వెళ్తుంది, అంటే పైనుంచి వస్తూ ఉంటుంది పాకిస్తాన్కి. న్యాచురల్ రిసోర్సులు వీళ్ళకి చాలా ఉన్నాయి, కానీ వీళ్ళకి లోకల్స్ కి బెనిఫిట్లు ఏమీ లేవండి. అంటే వాటర్ కానీ, హైడ్రో పవర్ పొటెన్షియల్ కానివ్వండి, మెటల్స్, బేస్ మెటల్స్ అంటే గోల్డ్, కాపర్, లెడ్ అంటారు కదా, జింక్, ఇవన్నీ ఉన్నప్పటికీ వాళ్ళకి ఏమీ లేవు. అయితే దీంట్లో ఇప్పుడు భారత్ ఏం పాత్ర పోషించాలి వీటిలలో అనుకుంటే, నేను అనుకోవడము ఏదో బంగ్లాదేశ్ లో రిబెలిషన్ అప్పుడు జరిగినప్పుడు ఎలా మనం వెళ్ళి అక్కడ చేసామో దానికంటే బెటరు అంతర్గతంగానే ఈ గొడవలతో పాకిస్తాన్ చీలిపోవడం మంచిది. అప్పుడు భారత్ ఆన్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ వాళ్ళకి సపోర్ట్ చేయడం మంచిది. కానీ మనమే వెళ్ళి అక్కడ అటాక్ చూస్తున్నారు ప్రసాద్ గారు, లండన్ లో పాకిస్తాన్ రాయబార కార్యాలయం దగ్గర మునీర్ వీళ్ళందరూ ఉన్న పోస్టర్ మీద కర్రలతోటి కొట్టుతున్నారు అక్కడ ఆందోళనకారులు, నిరసనకారులు. ఏమని ఇప్పటిదాకా ఆ గొంతులు నిన్నటిదాకా వాళ్ళ చేత ఏం మాట్లాడించాడు మునీర్? యాంటీ ఇండియా స్లోగన్స్ ఇప్పించాడు. ఇవాళ వాళ్ళకి తెలిసి వచ్చింది వాస్తవం అక్కడ ఏం జరుగుతుంది అనేది. మొత్తం ఆ వినాయిల్ పోస్టర్స్ ఉన్నాయి, వాటిని కర్రలతో బాతున్నారు అక్కడ నిరసనకారులు. యాంటీ ఇండియా స్లోగన్స్తో మారుమోగిన అంతర్జాతీయ వేదికలు ఇవాళ యాంటీ పాకిస్తాన్ క్లియర్గా రాసిన పాకిస్తాన్స్ అప్రెసివ్ యాటిట్యూడ్ ఆన్ కశ్మీరీస్ అని చెప్పేసి వాళ్ళు దాంట్లో రాశారు స్లోగన్స్ చాలా బలంగా. ఇవాళ ఏ మొహం పెట్టుకొని ఫెయిల్డ్ మార్షల్ జనం మధ్యకు వస్తాడు, లేకపోతే అంతర్జాతీయ సమాజానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నాడు తన పిఆర్ ఎక్సర్సైజ్ కోసం. ఎక్కడ? యుఎస్లో ట్రంప్ దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి ఎవడబ్బా సొమ్మని తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నాడు. వీళ్ళకి కరెక్ట్గా గుప్పెడు గోధుమ పిండి ఇవ్వడు, కరెంట్ ఇవ్వడు, చదువుకోవడానికి అక్కడ స్కూల్స్ ఉండవు, ఉద్యోగాలు లేవు. ఉద్యోగాల్లాగా అనేది చాలా పెద్ద మాట. చిన్న చిన్న కూలి పనులు కూడా దొరకని పరిస్థితి ఇన్నాళ్ళు కప్పి పెట్టేసింది పాకిస్తాన్. అక్కడ ఏం జరుగుతుంది? పీఓజేకే మనం పొరబడుతుంటాం పీఓకే అని, అది పీఓజేకే జమ్మూ భాగం కూడా అందులో ఉన్నది. అండ్ ఈ శరణార్థులకు ఇచ్చే సీట్లని పాకిస్తాన్లో కూర్చున్న మిలిటరీ జనరల్స్ వాళ్ళ మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు, మన మమతా బెనర్జీ వాళ్ళ బంధువులందరూ అలాంటి వాళ్ళు ఉన్నారు. మేనల్లుని, మేనకోడల్ని, బంధుగణాన్ని తీసుకొచ్చి అక్కడ డంప్ చేయడం, దీన్ని నిరసిస్తున్నారు సార్ పేకేటి గారు. ఇంకోటి ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో చాలా తక్కువ చర్చించిన అంశం కూడా ఏంటంటే, యాక్చువల్లీ యుఎన్ సెక్యూరిటీ రెజల్యూషన్ 47 లో వాళ్ళు చెప్పింది ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ ఫోర్సెస్ ని ఈ ప్రాంతం నుంచి విత్డ్రా చేసేయాల్సిందే ఒక కండిషన్ పెట్టింది. అది పాకిస్తాన్ ఎప్పుడు ఫుల్ఫిల్ చేయలేదు, మనము అప్పుడు ఫైట్ చేయలేదు, అలా ఎలా ఉందో అలాగే ఉంచేసాం. సో ఇప్పుడు మనము అన్ని విధాల మన ప్రయత్నాలు మనం చేస్తున్నాము. ఒక పక్క దౌత్యపరంగా చేస్తున్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు మన జోజిలా పాస్ కూడా చూసాము, ఆల్ త్రూ ఇయర్ మనకి అది రెడీ అవుతుంది. ఇది వరకు కొంచెం స్నో పడిందంటే మనం ఆపేయాల్సి వచ్చే ట్రాఫిక్ మూవ్మెంట్ వీటిలన్నిటిని, మిలిటరీ వాళ్ళ మూవ్మెంట్ ని, ఇప్పుడు అది కూడా ఓపెన్ అవుతోంది. సో అందు గురించి ఏంటంటే ఈ ఇంకా అంటే ఎన్ని రకాల టైట్నెస్ చేయాలో అంత విధాలుగా చేస్తున్నామండి. ఇంకోటి మనం చూడాల్సిన అంశము, ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి కదా ప్రపంచంలో,
భారత్ చేసిన 4 రోజులు 5 రోజులు యుద్ధాలతో పాకిస్తాన్ పని ఖతం అయిపోయింది. అంటే చాలా మంది అన్నారు ఎందుకు అప్పుడే ఆపేశారు, మనం ఈ పాకిస్తాన్ ఇల్లీగల్లీ ఆక్యుపైడ్ JNK ని మనం తీసుకోవచ్చు కదా, ఇవన్నీ చేయాలి కదా, మళ్ళీ అక్కడ ఉండే మళ్ళీ ఇంకొక కొత్త తలనొప్పిని ఎందుకు యాడ్ చేయాలి. సో అందు గురించి వాళ్ళ అంతర్గతంగా వాళ్ళంతటా వాళ్ళకి తెలిసి రావాలి. అందు గురించి ఈ ఇంటర్నేషనల్ వేదికల మీద కూడా ఇప్పుడు వాళ్ళు తిరగబడుతున్నారు. ఇంకా తిండి దగ్గరకు వచ్చేసరికి ఏ మతము, కులము, ప్రాంతము ఇవన్నీ సంబంధం లేదు. ఫస్ట్ వాళ్ళకి తినడానికి తిండి కావాలి కదా. సో అందు గురించి ఆ ఫైట్ జరుగుతుందండి. దీంతో పరంగా ఈ డిప్లొమాటిక్ లేకపోతే న్యాచురల్ రిసోర్సెస్ లేకపోతే చైనా వాడికి కూడా చాలా గట్టి దెబ్బ తగలబోతుందండి. రైట్. ఒకసారి అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారి దగ్గరికి వెళ్దాం. అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, ఈ POJKలో జరుగుతున్న జెన్జీ లాగా చూడాలా? ఈ జెన్జీ వెనక ఎవరున్నారు? సాధారణంగా పాకిస్తాన్ వెంబడే బకెట్ నిండా బుర్ర తీసుకొని మన మీద ఇసరటానికి రెడీగా ఉంటుంది. ఆ అంశం పక్కన పెడితే ఈరోజు ఈ స్థాయిలో POJK అంటే జన్నత్ అంటుంటారు. కశ్మీర్ వెళ్తే అక్కడ లోకల్ని ఎవరిని అడిగితే స్వర్గం ఎలా ఉంటుందో తెలియదు, బట్ అక్కడికి ఒకసారి వెళ్ళి వస్తే మాత్రం ఇంతకు మించిన స్వర్గం అయితే ఇంకెక్కడ ఉండదని అంటారనేది. కశ్మీర్, శ్రీనగర్ చూస్తేనే మనకు అలా అనిపిస్తే POJKలో ఏ స్థాయిలో ఉంటుంది? వెన్ ఐ స్పోక్ టు పీపుల్, కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ సలామాబాద్, వాళ్ళు చెప్పేవాళ్ళు ఈ విషయం. మనకు అవకాశంలోకి వెళ్ళలేదు కానీ